శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి నేడు పూర్తిగా ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం, వరయాన యోగం ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం పరీఘ యోగం, భవకరణం సాయంత్రం 6 గంటల 37 నిమిషాల వరకు, అనంతరం బాలవకరణం, అమృత ఘడియలు రాత్రి 8 గంటల 8 నిమిషాల నుండి 9 గంటల 52 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 25 నిమిషాల నుండి 8 గంటల వరకు, వర్జం ఉదయం 9 గంటల 48 నిమిషాల నుండి 11 గంటల 32 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ఈనాడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే మీన సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం. అంటే రవి కుంభ రాశి నుండి మీనరాశి యందు ప్రవేశం. రేపటి రోజున దీన్ని మీన సంక్రాంతిగా, సంక్రమణ దినంగా పాటించడం జరుగుతుంది. ఇక ఈనాటి తిథివార నక్షత్రాన్ని అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే, ఏకాదశి వ్రతానికి ఈనాడు ఏకాదశి కాదు. ఎందుకంటే ఏకాదశి ఎప్పుడు కూడా దశమితో కూడినటువంటి ఏకాదశి కాకుండా, ఏకాదశి కొన్ని ఘడియలు ఉన్నా కూడా ద్వాదశితో ఉన్నటువంటి ఏకాదశిని తీసుకోమని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. కాబట్టి రేపటి రోజున ఏకాదశి, ఇవాళ ఏకాదశి ఈ రోజంతా కూడా పరివ్యాప్తమై ఉన్నది. అటువంటి ఈరోజు శనివారం రావటం వల్ల వెంకటేశ్వర ఆరాధన చాలా విశేషమైనది. ఎందుకంటే కలియుగమున అంటే పెద్దలు శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చెప్పబడింది. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దైవం ఉన్నారు. అటువంటి దైవం ఎవరంటే కృతేతు నారసింహశ్చ, కృతయుగంలో సత్యయుగానికి నారసింహుడు యుగదైవము. త్రేతాయాం రఘునందన, ఆ త్రేతాయుగానికి యుగదైవం రామచంద్రుడు. ద్వాపరే వాసుదేవశ్చ, ద్వాపర యుగంలో ఎవరు యుగదైవం అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కలిలో ఎవరంటే కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వరుడు యుగదైవం. అందుకే మనకి ఏ కార్యక్రమం జరిగినా, ముఖ్యంగా గృహప్రవేశ వివాహాది కార్యక్రమాల యందు తప్పకుండా వెంకటేశ్వర దీపారాధన అని మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అది అందరూ తప్పకుండా ఆచరించాలి. కొన్ని చోట్లయితే తిరుపతికి ఎదురు నడవడం అనేటటువంటి పేరుతో స్వామి యొక్క దివ్యమైన గోవిందనామాలు చెప్పుకుంటూ, ఆ గోవిందనామాలు గొంతెత్తి పలుకుతూ మంగళవాయిద్యాలతో ఊరు చివరి దాకా వెళ్ళి అక్కడ కొన్ని రాళ్ళు ఏర్పాటు చేసి స్వామి అనేటటువంటి భావనతో పూజ చేసి తిరుపతి వెళ్ళాము అని అటు నమస్కారం చేసి వస్తారు. అటువంటి ఆ అందరూ పూజించేటటువంటి దైవం ఈ కలియుగ వరదలైనటువంటి గోవిందుడు. ఎంత స్వామిని గనక ఆర్తితో పిలిచినట్లయితే, భక్తితో కొలిచినట్లయితే సమస్త ఈతి బాధలను ఆయన నివృత్తి చేస్తాడు. ఎందుకంటే ఆయన నామమే ఎంత విశేషమైందంటే, సర్వపాపాని వేం ప్రాహు, వేమని పలికినప్పుడు లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటకు వస్తాయట. కటత దాహ ఉచ్యతే, ఆ వచ్చినటువంటి పాపాలు కట అన్నప్పుడు అన్నీ కూడా హరింపబడతాయి. తస్మాత్ వెంకటశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్, అంటే ఈ లోకం మొత్తాన్ని కూడా ఉద్ధరించడం కోసం స్వామి ఆ నామంతో వచ్చాడు. అంతేకాకుండా స్వామి యొక్క సుప్రభాతంలో ఒక మంగళ దీంట్లో చెప్తారు, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే. ఆయన ఎలా వచ్చాడంటే ఆ వైకుంఠం మీద విరక్తి చెంది వచ్చాట. ఎక్కడికి వచ్చాడు? ఈ వరాహ పర్వతానికి వచ్చాడు. దాన్నే వెంకటాచలం అని కూడా అన్నారు. ఈ వెంకటాచల పర్వతం మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటే, వైకుంఠం మీద విరక్తి చెంది భక్తులను అనుగ్రహించడం కోసం, అర్చావతారమూర్తిగా ఆయన వెలవడం కోసం ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆ స్వామివారు పుష్కరిణి ఉన్నటువంటి ప్రదేశానికి నైరుతిలో వెళ్ళారు. చూడండి, ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే స్వామి వచ్చిన తర్వాత పుష్కరిణి వచ్చింది అనుకుంటారు. కానీ కాదు, పుష్కరిణి వచ్చిన తరువాత పుష్కరిణికి నైరుతి భాగంలో స్వామి కొలవై ఉన్నట్లుగా ఆనంద నిలయవాసుడిగా మనకి వెంకటాచల మహాత్యాది గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. స్కాంద పురాణంలో కూడా ఈ వెంకటాచలం యొక్క వెంకటేశ్వరుడి యొక్క వైభవాన్ని చెబుతూ అక్కడ అప్పటికే పుష్కరిణి ఉంది అని చెప్తారు. ఏమిటా పుష్కరిణి అంటే, పుష్కరిణి నిత్య పుష్కరిణి. పుష్కరిణి అంటే నిత్యం కూడా పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం ఆ పుష్కరంలో కనుక స్నానం చేస్తే కలుగుతుంది. అందుకే మనకి ఆ స్వామి పుష్కరిణి బోలు సరస్సు లేదు, గంగాది సర్వతీర్థాల యొక్క మాహాత్యం ఆ పుష్కరిణిలో ఉంది అని చెప్తారు. అటువంటి ఆ భక్త సులభుడు, ఆ భక్తులకు స్వామి అని ఒక్కసారి ఆర్తితో పిలిస్తే చాలు. అందుకే ఒక మహానుభావుడు గొప్ప శ్లోకం చెప్పాడు, గజేంద్రోస్మి నాహం న చాహం కుచేలం న పాంచాల కన్య న కుబ్జ న కుంతి భవత్ కల్పితానల ప్రవాహచల ద్రోణిరశ్మి ప్రభో వెంకటేశ
రక్ష రక్ష అంటాడు స్వామి. నేను అంత పెద్ద భక్తుడిని కాదు, నేను గజేంద్రుణ్ణి కాదు, నా చాహం కుచేలం, నేను కుచేలుణ్ణి కాదు నీకేదో అడ్డుకుని పెట్టడానికి, నా పాంచాల కన్యా, నేను నిన్ను ఆర్తితో పిలవడానికి నేను పాంచాల కన్యని కాదు, నేను కుబ్జని కాదు నీ అనుగ్రహాన్ని పొందడానికి, నేను భక్తితో కృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అంటూ కీర్తించడానికి నేను కుంతిని కూడా కాదు, నేను చాలా అల్పుడను, భవత్ కల్పితానల సృష్టి ప్రవాహాచల ద్రోణిరశ్మి, నీ యొక్క ఈ జగత్తులో ఉన్నటువంటి అణువులో పరమాణువు లాంటి వాడిని స్వామి, నన్ను నీవు చల్లని దృష్టితో రక్షించవయా ప్రభో వెంకటేశ అని ఆయన ప్రార్థించడం జరిగింది. అటువంటి స్వామి యొక్క కృప మనకి పరిపూర్ణంగా కలగాలి అంటే అది ఎప్పుడైనా ఎలాగైనా అందరి యందు సమభావం కలిగినటువంటి వాడు పరమాత్మ. కానీ మనకి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు, ఈ నోరు భగవంతుడు ఇచ్చినందుకు పోతనామాచుడు గొప్ప మాట అంటాడు, చేతులారంగా శివుని పూజింపడేమి, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేమి అన్నట్లుగా ఆ భగవంతుడు ఈ వాక్ ఈ శక్తిని ఇచ్చాడు. కాబట్టి దీంతో భగవన్నామాన్ని కనుక మనం చేసినట్లయితే స్వామి యొక్క కృప లభించడంతో పాటు మనం తరించగలుగుతాం. అటువంటి శనివారం నాడు వెంకటేశ్వర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర అర్చన అందరూ యథాశక్తిగా చేసి తరిస్తారని, వెంకటేశ్వరుని యొక్క కృపకు పాత్రుడు అవుతారని అవ్వాలని ఆశిస్తూ గోవిందనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ప్రభో వెంకటేశ రక్ష రక్ష. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం బహుళపక్షం. ఈరోజు తిథి ఏకాదశి, వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి కుజ బుధ రాహుల సంచారం కుంభక్షేత్రంలో, శని శుక్రుల సంచారం మీన క్షేత్రంలో. ఈరోజు తెల్లవారుజామున 3:30 మీన సంక్రమణం, రవి యొక్క సంచారం కుంభక్షేత్రం నుంచి మీనక్షేత్రంలోకి ఏర్పడుతుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చింతన పెరుగుతుంది. అనువైనటువంటి కార్యక్రమాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు నియంత్రించలేకపోతారు. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చూస్తారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాలు వృత్తిలో ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మంచి అవకాశాలు వ్యాపారంలో చేజిక్కించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా, ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.
తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వేగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలకి దారితీస్తాయి. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు మోసపూరితంగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతికూల ప్రభావాల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగించగలుగుతారు. శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు కూడా ఉంటాయి. శ్రమ కూడా అధికమైనటువంటి పరిస్థితులు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి విషయాల్లో కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ప్రతిభతో ఎదుర్కొనేటువంటి శక్తి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా అష్టమ శని, అష్టమ రవి, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుగా ఉన్నప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. అభివృద్ధి ఏరున్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా అభివృద్ధికి నోచుకుంటాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. సూక్ష్మత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో తెలివైనటువంటి నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నలుపు, అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. అనిశ్చితి
వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభద్రతాభావం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు కార్యకలాపాల్లో తగ్గుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు, వేగవంతమైనటువంటి కార్యకలాపాలు ప్రతికూలతని పెంచుతాయి. అనుకూల పరిస్థితులు మహిళలు పొందలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. సమయస్ఫూర్తి పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు మహిళలు తగ్గుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూలత న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. అకారణ ఖర్చుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మానసిక వేదనని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు మాత్రం చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యార్థులు పొందగలుగుతారు. అకారణ కలహాలు, విరోధాలు ఉన్నప్పటికీ మహిళలు విజయాలు అంతిమంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ, శారీరక శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు.
సందిగ్ధత కొనసాగుతుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఏలినాడ్స్ని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, ధైర్యంతో కూడినటువంటి విజయాలు సాధించాలని, ఆర్థిక విజయాలు చేకూరాలని, విపత్కర పరిస్థితుల్ని నియంత్రించుకుని తద్వారా విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఖగోళంలో సూర్యుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది. సూర్యుడి మీన సంక్రమణం జరుగుతోంది. ఈ సూర్యుడి మీన సంక్రమణము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో, ఏ రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయో, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సూర్యుడు ఈరోజు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు కాబట్టి, అలా మారిన సూర్యుడు నెల రోజుల పాటు మీనరాశిలో ఉంటాడు కాబట్టి, ఈ సూర్యుడి మీన సంక్రమణం ద్వాదశ రాశులకి నెల రోజుల పాటు ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు వ్యయస్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, నెల రోజుల పాటు మేషరాశి వాళ్ళ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ధనం ఖర్చు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేసే అవకాశం కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి, వృధా ప్రయాణాలు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, వృత్తి వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి పెరుగుతుంది. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ సూర్యుడి మీన సంక్రమణం దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది వృత్తిపరంగా ప్రమోషన్లను వచ్చేలా చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి, మిథున రాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకున్నట్లయితే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి కూడా మిథున రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడి మీన సంక్రమణం కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా మిత్రులతో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. మిత్రులతో జాగ్రత్తగా నెల రోజుల పాటు వ్యవహరించాలి. ఒక్కొక్కసారి మిత్రులతో విభేదాలు రావటం వల్ల సహాయం చేసేవాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది. అష్టమంలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి, సింహరాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 7వ స్థానంలో జరుగుతోంది కాబట్టి, జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి, ఈ నెల రోజుల్లో పట్టుదలతో కష్టపడి కష్టసాధ్యమైన పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు తులారాశి వాళ్ళు సాధించగలుగుతారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు 4వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి, అన్నదమ్ముల మధ్య విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ధనుస్సు రాశి వాళ్ళు నెల రోజుల పాటు అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే సూర్యుడి మీన సంక్రమణం మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. తృతీయంలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి, మకర రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. కష్టసాధ్యమైన పనుల్లో విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు చేకూరతాయి.
తర్వాత కుంభరాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం ద్వితీయంలో ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశి వాళ్ళ ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. చివరగా మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే సూర్యుడు వస్తున్నాడు కాబట్టి ప్రయాణాల వల్ల కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితాలు వస్తూ ఉంటే ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి 12 రాశుల మీద సూర్యుడి మీన సంక్రమణం ఈ రకమైన ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు పెరగటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్య భగవానుడికి ప్రీతికరమైనవి గోధుమలు కాబట్టి ఈరోజు 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి రవిహోర ఉన్న సమయంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే కూడా సూర్యుడి మీన సంక్రమణం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం పఠించడం ద్వారా కూడా ఈ సూర్యుడి మీన సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ నెల రోజుల్లో వచ్చే ఆదివారాలు సూర్య సంబంధమైనటువంటి ఈ విధి విధానాలు పాటించినట్లయితే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే రేపు పాపమోచన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి పాత్రలలో ఆహారాన్ని స్వీకరించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.